కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉంది జోయా, ఎందుకో అర్థం కావట్లేదు. కొంచెం హెవీ, కొంచెం ఇది వెయిట్ పుట్ ఆన్ అయింది. మేబీ దానికోసం అనుకుంటా. కొంచెం రన్ చేస్తే దీనికి ఇదవుతుంది. చాలా ఎగ్జైట్మెంట్లో ఉంది, అందుకోసం అని చెప్పి జోయాకి జోయా ఇటు చూడు బిట్ట, ఇటు చూడు, మమ్మని చూడు. జోయా మమ్మని చూడు బిట్ట, మమ్మకి షేకండి, జోయ్ మమ్మకి షేకండి బిట్ట, మమ్మకి షేకండి. నో ఎగ్జైట్మెంట్ జోయమ్మ, నో ఎగ్జైట్మెంట్ బిట్ట, జోయమ్మ నో ఎగ్జైట్మెంట్. జోయ్ బేబీ నో కామ్ డౌన్ బిట్ట, కామ్ డౌన్. నో మమ్మ ఉంది కదా. ఎస్. చూడండి వెదర్ ఇట్లుంది అని చెప్పి నేను తీసుకుని వచ్చిన దీన్ని లోన్ ప్లేస్లో జోయా అని చెప్పి. ఎందుకంటే క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తే జోయాకి గోల్డీకి ఇబ్బంది అవుతుంది. లైక్ కమ్యూనిటీలో కాలనీలో వాళ్ళందరూ దానిపైన రాళ్ళు వేయడం, దానికి హామ్ చేయడం, ఇది ఎగ్జైట్మెంట్లో పరిగెత్తడం, ఇవన్నీ మీ కమ్యూనిటీలో కూడా మీ దాంట్లో కూడా అంటే యానిమల్స్ అండ్ పెట్స్ అనేవి ఉంటే అవేమీ ఇవి కావు, అవి మిమ్మల్ని ఏం చెయ్యవు. నిజంగా చెప్పాలంటే మీకు ఎంతైతే ఉందో లీవ్ చేయడానికి వీటికి కూడా అంతే ఉంది. ప్లీజ్ మీ వాకింగ్ వచ్చినా ఏమన్నా వచ్చినా ఓవర్ ఎగ్జైట్ కాకండి. మీ పక్క నుంచి వెళ్తుంది అనుకోండి, సరే చూడండి, చూసి ఓకే అనండి. మీరు ఓవర్ ఎగ్జైట్ చేసి అమ్మో అది ఇది అని ఓవర్ యాక్షన్ చేసిర్రు అనుకోండి, అది కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది కొంచెం హైపర్ అయిపోయి అది భయపడుతుంది ఫస్ట్ మిమ్మల్ని చూసి. అట్లా అటాక్స్ అనేవి జరుగుతుంటాయి. ప్లీజ్ మీరు భయపడకండి, ఏమనకండి. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ స్ట్రీట్ డాగ్స్ తోటి పిల్లలు కొంతమంది అటాక్ అయినాయి, నేను ఐ విల్ యాక్సెప్ట్, బట్ అన్నీ కూడా జరగవు అట్లా. మా గోల్డీ పాప వస్తుంది చూడండి. చలో. సో ఇది మా వ్లాగ్. మేము వాకింగ్ చేసేసినాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా.